శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. ఫిబ్రవరి 16 నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మా యొక్క పంచాంగం అనేది ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం కావాలనుకున్నటువంటి వారు ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని సంప్రదించండి. ఆ యొక్క బుక్ స్టాల్స్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. లేకుండా ఉంటే మీకు కొరియర్ ద్వారా కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే పూర్తిగా రాశి ఫలాలు మరియు అదేవిధంగా ముహూర్తాలు తెలుసుకోవాలి, మరియు అదేవిధంగా ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాలు ఉపయుక్తంగా ఉంటుంది. 198 పేజీల పంచాంగం ఉంటుంది. సో దాంట్లో అన్ని ధర్మ సందేహాలు, ముహూర్తాల గురించి, ముహూర్త విజ్ఞానాన్ని గురించి, జ్యోతిష్యాన్ని గురించి అంతా క్లియర్గా రాయబడింది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఆ నెంబర్స్ డీటెయిల్స్ పంపించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఈ వారం కొద్ది మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, కుటుంబంలో ఒకరికి మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగం దొరకటం, కుటుంబంలో ఒకరికి ప్రమోషన్ విషయంలో కానీ వారికి జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో ఏవైతే మంచి సన్మానాలు జరగడం, ఇవనేవి మీకు మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుతాయి. ప్రశాంత రొటేషన్ బాగుంటుంది. వ్యాపార రీత్యా ఇరుగు పొరుగు సఖ్యత బాగుంటుంది. జన్మరాశిలో ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక ఆరోగ్యపరంగాను శారీరకంగాను శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా అధికమైనటువంటి శ్రమని తట్టుకోగలుగుతారు మీరు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం ఆచిచూచి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగాను అనుకుంటారు. అలోపతి, మెడికల్, అలోపతిలోను మరియు అదేవిధంగా హోమియోపతి, ఆయుర్వేదం విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వీటిలో అలోపతి కన్నా ఆయుర్వేదం వైపు, చిట్కా వైద్యం వైపు, ఈ యొక్క ఏవైతే చిట్కా వైద్యంలో డైట్ అంటే ఆహారం విషయంలోనూ కొన్ని నిబద్ధతలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగాను శారీరక శ్రమను తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంది. డబ్బు ఎక్కువగా పిల్లల యొక్క ఎదుగుదలకి డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల వారు పెద్ద మంచి స్థాయిలోకి వెళ్తే చాలు అని చెప్పి భావిస్తారు. దానికే డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. మరియు అదేవిధంగా వ్యాపారాల్లో రొటేషన్ బాగున్నప్పటికీ ఖర్చు కూడా అదేవిధంగా ఉండడం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శని యొక్క ప్రభావం జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ శోకతృప్త హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మానసికమైనటువంటి బాధని, ఎందుకు బాధపడుతున్నానో తెలియనటువంటి పరిస్థితిని, కలలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితిని కలిగిస్తాడు. శని ఎవరైతే జన్మరాశిలో సంచారం జరుగుతుంటుందో అది అలాగే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. దానికి ఒకటే పరిహారం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. 7 శనివారాలను వ్రతం చేయండి. లేని పక్షంలో ప్రతి శనివారం నాన్ వెజ్కి, డ్రింక్స్కి దూరంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశివారు వృత్తిపరంగా విద్యా సంబంధితమైన విద్యా విషయాల్లో కొద్ది జాగ్రత్తగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చుట్టూ ఉండేటువంటి వారు అందరూ మన వాళ్ళు కాదు. మన ముందు బాగుండి మన వెనకాల బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారనే విషయాన్ని గమనించగలుగుతారు. వారికి ఎలా అరికట్టాలి, వారికి ఎలా చెక్ పెట్టాలి అనే విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అదేవిధంగా శని ఆరాధన చేయండి, సూర్యారాధన చేయండి, అరుణపారాయణం చేయండి. ఇవి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.